అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కోపరం భాష విజయవాడ నుంచి. యాక్చువల్గా మనకి శైవాగమం వైష్ణవాగమం రెండు ఆగమాలు ఉంటే వైష్ణవుల్లో విష్ణుమూర్తి భక్తుల్ని ఆళ్వార్లు అని పిలుస్తారు. అలాగే శైవాగమం వచ్చేటప్పటికి మనకి శివుణ్ణి ఆరాధించే వాళ్ళని నైనార్లు అని పిలుస్తారు, నాయనార్స్. సో అలాగే మనకి 64 మంది నైనార్స్ ఉన్నారనమాట. అలాగే మనకి ఈ నైనార్లు గుడి అనేది ఎక్కువగా తమిళనాడులో ఎక్కువ ఉంటాయి. నైనార్లు లేని గుడి అనేది ఉండదు. మనకి పెరియ పురాణంలో కూడా పూర్తిగా నైనార్ల గురించే ఉంటుంది. పెరియ పురాణం పుస్తకం కనుక మీకు చదివితే. సో ఈ అలాగే మన అదృష్టం ఏంటంటే, తెలుగు వాళ్ళ అదృష్టం, మనకు కూడా ఒక నైనార్ ఉన్నారు. ఆయన పేరు తిన్నడు, ఆయనే భక్త కన్నప్ప. సో మన ఆంధ్ర నుంచి వచ్చిన ఒక తెలుగు శివభక్తుడు, గొప్ప శివభక్తుల్లో నైనార్లో భక్త కన్నప్ప అనమాట. ఇంకా ఈ 64 నైనార్లో భక్త కన్నప్ప మన తెలుగు వాడితో పాటు తమిళనాడులో 4 ప్రముఖంగా ఉంటారు. వాళ్ళు లేని మీరు అరుణాచలం వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి గుళ్ళు అయితే ఉంటాయి. సో వాళ్ళే మాణిక్య వాచికర్, సుందరీశన్, అప్పర్, జ్ఞాన సంబంధర్. సో వీళ్ళు 4 కూడా 64 నయనార్లో భక్త కన్నప్పని మన ఆంధ్రాకి తీసేస్తే ఈ మిగతా 63 మందిలో వీళ్ళు చాలా ప్రముఖులు అనమాట. సో వీళ్ళందరూ కూడా ఈ నయనార్ల జీవితాలు కూడా పెరియ పురాణం చదివితే మనకు తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా స్వామిని సేవించి శివైక్యం చెందిన వాళ్లే, ముక్తి పొందిన వాళ్లే. సో వాళ్ళ కథలు, వాళ్ళ జన్మ అంటే వాళ్ళ జన్మ వృత్తాంతం, వాళ్ళ కథలు అన్నీ కూడా మనకి ఆ బుక్స్ పెరియ పురాణం ద్వారా తెలుస్తుంది. సో ఆ నైనార్ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను. ఇది పంచలోహంలో వచ్చేటప్పటికి 2 అంగుళాల్లో వస్తున్న నైనార్ల కలెక్షన్ అనమాట. ఒకే పీఠం మీద మనకి 2 to 2.5 ఇంచెస్తో వస్తున్న నైనార్ల కలెక్షన్. తర్వాత మనకు వచ్చేటప్పటికి ఇక్కడ 6 ఇంచెస్లో వస్తున్న నైనార్ల కలెక్షన్. ఇక్కడ విగ్రహం వీళ్ళు పీఠంగా ఉండరు, సపరేట్గా ఉంటారనమాట. 4 కూడా చక్కగా మనం హోమ్ డెకరేషన్ చేసుకోవడానికి, లేదంటే యాక్చువల్గా ఇప్పుడు అందరికీ ఆళ్వార్లే తెలుసు. నైనార్ల గురించి అయితే మన ఆంధ్ర వాళ్ళకి చాలా చాలా తక్కువ తెలుసు. సో ఇప్పుడు మన జనరేషన్, మన పిల్లలకు కూడా మన నెక్స్ట్ వచ్చే పిల్లలకు కూడా ఆళ్వార్ల గురించి, నైనార్ల గురించి కూడా చెప్తూ ఉండాలి. కేవలం మన శివుడి గురించే, పార్వతీదేవి గురించే, గణపతి, సుబ్రహ్మణ్య వీళ్ళ గురించే కాకుండా వాళ్ళ ఒక భక్తుల జీవితాల గురించి కూడా చెప్తే మనకు కూడా చాలా, అంటే ఒక తోటి భక్తుడిని చూస్తే ఇంకో భక్తుడు ఎలా అయితే తను కూడా మారుతాడో, మంచిగా భక్తిలోకి ఎలా మార్గంలోకి మారుతాడో, ఇలాంటి నైనార్ల జీవితాలని, ఇలాంటి విగ్రహాలని మనం చూసినా పక్కన వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళకు కూడా అవేర్నెస్ పెరుగుతుంది, భక్తి కూడా పెరుగుతుంది అనమాట. సో వీళ్ళని చక్కగా మనం హోమ్ డెకరేషన్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ జనరేషన్ కూడా వీళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఒక మనకి లెసన్ అనమాట వీళ్ళు. సో ఇదొక కలెక్షన్.